అన్నయ్య చాలా రక్తం పోతుంది, త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలన్నయ్య. హోటల్కి పొయ్యి వెలిగితేనే ఇవాళ జీతమిస్తాడు బాబాయ్. ఈడ దీపం వెలిగితే ప్రసాదం పెట్టడానికి పంతులు కూడా లేడు. పోదాం లేయకుండా, ఎందుకో మనసంతా గుబులుగా ఉన్నది. దీపం పెట్టి మన వాళ్ళంతా సల్లంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నాను. సరోజమ్మకు జ్వరమని తెలిసినప్పటి నుంచి నువ్వు దిగులుగానే ఉన్నావే. అపెండిసైటిస్ ఏమో అని భయపడ్డాను, కానీ కాదు, ఫుడ్ అలర్జీ వల్ల కడుపు నొప్పి వచ్చిందంతే. వీళ్ళ పిన్ని తను కలిసి ఏది పడితే అది తింటారు. కడుపు నొప్పి రాక ఇంకేం వస్తుంది? దిష్టి పెట్టకండి. చూడు శ్రీదేవి ఎలా అంటున్నారు. నీ బ్లడ్ శాంపిల్స్ ఇచ్చావా? ఇచ్చాను. తీసుకున్నావు కదా? తీసుకున్నాను, నథింగ్ టు వర్రీ. ఎక్స్క్యూజ్ మీ. హలో, ఏం కాదులే భూమి, అత్తకి జ్వరం తగ్గిపోతుంది. మనం ఇంక పోదామా? భూమే రాయే. డాక్టర్, డాక్టర్. ఏమైంది సార్? సిస్టర్, మా అత్తయ్య గారి ప్రశ్నల ధాటికి తట్టుకోలేక కడుపు నొప్పని నాటకం ఆడాను. నాకు అప్పుడే అర్థమైంది, మేనేజ్ చేయడానికి ఇక్కడ దాకా తీసుకురావాల్సి వచ్చింది. డాక్టర్, అర్జెంట్ కేస్. కమింగ్. అవింతిక, నేను ఇప్పుడే వస్తాను. ఈయన ఎక్కడికి వెళ్ళినట్టు? ఓకే, దట్స్ ఫైన్, థ్యాంక్ యూ, బాయ్. ఫోన్ ఎవరు చేశారండి? కంపెనీ నుంచి వచ్చింది. ఇక వెళ్దామా? అమ్మగారు, ఈ దీపం ఆరిపోతే నీకు అశుభమని భయపడుతున్నావా భూమి? అందుకే నేను చేతులు అడ్డు పెట్టి ఉంచాను. ఇది కొండెక్కకుండా నేను చూసుకుంటాను. నువ్వు కాలేజీకి వెళ్ళమ్మా. మీ రెండు చేతులు ఈ దీపానికే కాదమ్మగారు, నా జీవితం చుట్టూ కూడా ఎట్టారు. నాలో ఆశలు ఆరిపోకుండా ఉన్నాయంటే అది మీరిచ్చే రక్షణే. భూమే మా అమ్మకి జ్వరంగా ఉందంటమ్మగారు, నయం అవ్వాలని దీపమెట్టినాను. ఆ మోదకొండమ్మ తల్లి మీ రూపంలో వచ్చి దీపం మారిపోకుండా కాపాడినది. ఏ సంబంధం లేకపోయినా రాజావారు బావుండాలని, ఆయన తిరిగి కోలుకోవాలని ప్రయత్నిస్తావు. నా మంగళసూత్రాలు ఇంకో 10 కాలాల పాటు చల్లగా ఉండాలని కోరుకునే నువ్వు బావుంటావు.
నీకు సంబంధించిన వాళ్ళందరూ బాగుంటారు భూమి. మిమ్మల్ని సూత్తేనే కడుపు నిండిపోతాది. మీ మాట వింటే కొండంత బలమొత్తాది. మీ దీవెనలు తాకితే బాగుపడకుండా ఎట్టా ఉంటామమ్మగారు. మీ మాట నిజమైతాదంతే. అమ్మగారు ఇవాళ మాకు జీతం ఇస్తారు. గుళ్ళో మిమ్మల్ని చూసినాం కదా, మా హోటల్ బాబాయ్ మాకు 10 రూపాయలు ఎక్కువే ఇస్తాడు. మిమ్మల్ని చూస్తే లక్ష్మీదేవిని చూసినట్టే. మీకు డబ్బులు ఏమైనా అవసరం అయితే అడగటానికి మొహమాట పడకండి. జీవితాన్నిచ్చినోళ్ళ కాడ ఇంకేమివ్వమని అడుగుతామమ్మగారు. చాలు, ఈ జన్మకు మేం మీ రుణం తీర్చుకుంటామో లేమో. బాగా చదువుకుని మంచి పేరు తెచ్చుకుంటే మన కాలేజీకి కూడా పేరొస్తుంది. మీరు రుణం తీర్చుకోవాలంటే ఆ పనే చెయ్యాలి. వెళ్ళిరండమ్మా. ఉంటామమ్మగారు. వెళ్తామమ్మా. పదే. ఇదేంటండి విరాట్ కార్ ఇక్కడుంది? అవును, హాస్పిటల్ దగ్గర ఉందేంటి? ఏవై ఉంటుందంటారు? కారును చూసి ఏదో జరిగి ఉంటుందని అనుమానించకు. కాస్త పాజిటివ్గా ఆలోచించు. ఎందుకైనా మంచిది ఒకసారి లోపలికి వెళ్ళి ఎంక్వైరీ చేద్దాం పదండి. సరే పద. అన్నయ్య, ఏం కాదులే, వచ్చి కూర్చో. ఏమండి, అదిగుంటే అక్కడున్నాడు విరాట్. రండి. నీకేం కాలేదు కదా బాబు? నాకేమైంది? ఐఎమ్ ఫైన్. కాలేజ్ నుంచి వస్తుంటే మా కార్కి ఎవరో ఆంటీ అడ్డొచ్చారు. యాక్సిడెంట్ అవ్వగానే హాస్పిటల్కి తీసుకొచ్చాం. నా వల్లనే అలా జరిగిందని బాధగా ఉంది అంకల్. నువ్వెప్పుడు నిర్లక్ష్యం చేయు విరాట్. ఏదో టైం బాగలేక అలా జరుగుంటుంది అంతే విరాట్. శ్రీదేవి, ఆ పేషెంట్కి ఎలా ఉంది? హెడ్ ఇంజరీ అయింది, బట్ షీ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్. ట్రీట్మెంట్ జరుగుతోంది. థ్యాంక్ యూ డాక్టర్. సమయానికి తీసుకురావడం వల్లే ప్రాణాలు కాపాడగలిగాం. తను మా కాబోయే అల్లుడు గారు. ఇలా జరిగి ఎంగేజ్మెంట్కి ముందు దిష్టిపోయిందనుకుంటున్నాను. అవును, మీరెందుకు హాస్పిటల్కి వచ్చారు అంకుల్? మీ ఆంటీకి డాక్టర్ శ్రీదేవి నా బెస్ట్ ఫ్రెండ్. వీలైతే నందిక నిశ్చితార్థానికి రమ్మని పిలవడానికి వచ్చాను. ఏమండి, ఇక వెళ్దామా? ఉంటాం విరాట్ బాబు. బాయ్ అంకల్. బాయ్ బాయ్. బాయ్. ఉంటానమ్మా. బాయ్. రిసెప్షన్లో పేషెంట్ డీటెయిల్స్, ఫార్మాలిటీస్ పూర్తి చేయండి. ఓకే డాక్టర్. అన్నయ్య, ఆకలిగా ఉంది. అప్పల్రాజ్ పిజ్జా షాప్కి ఫోన్ చేసి ఆర్డర్ ఇవ్వనా? సరే, నువ్వు ఫోన్ చేయి, నేను డీటెయిల్స్ పూర్తి చేసి వస్తాను. ఓకే ఓకే, ఇప్పుడే పంపిస్తాను. అమ్మా సమ్మక్క సారకులు రండమ్మా. మిమ్మల్నేనమ్మా, రండి రండి. కొత్త పేర్లు పెట్టావేంటి బాబాయ్? ఇప్పుడు నా కంటికి మీరు దేవతలా కనిపిస్తున్నారమ్మా, అందుకనే అలా పిలిచాను. అయితే పని సానా ఉండదని బాగా అర్థమైనదిలే. అర్జెంట్ పనమ్మా, వెంటనే డ్రెస్ చేంజ్ చేసుకునండి. పిజ్జా డెలివరీ చేసి రావాలి, అర్జెంట్ అమ్మా. అప్పలరాజు ఉన్నాడు కదా? వాడు రాజు బంజారా హిల్స్ పోయారంటే జాగోరో జాగో బంజారా అని పాట పాడుకుంటూ పోయి గంట అయింది, ఇంకా రాలా. ఫోన్ ఏమో పాడైపోయింది.
తిరిగి వచ్చేలోపు ఎంత టైం అవుతుందో. ఇక్కడే దగ్గరలో ఉన్న ఆశ హాస్పిటల్లో ఎవరికి పిజ్జా కావాలంట, వెళ్ళి డెలివరీ చేసిరండి. ఆసుపత్రి అంటే పాపం ఆకలికి ఏం దొరక్క ఫోన్ చేసి ఉంటారు. మీరు నా మీద జాలిపడి త్వరగా వెళ్ళరండి అమ్మా. బాబాయ్ చిట్టుకుని పై లట్టుకున్న మెరుపులా అలాగే అలాగే వెళ్ళరండి అమ్మా. వచ్చేస్తా. భూమే, ఆసుపత్రిలో ఉన్నప్పుడు పళ్ళు తినమంటే తినలేకపోతున్నామంటే ఇడ్లీ ఎట్టమంటారు. ఈ లెవెలే జొన్న రొట్టెలు అడిగినట్టు దిబ్బ రొట్టెలు అడిగినారు. ఇది ఒక రోగమే. తప్పకుండా అట్టా అనరాదు. జబ్బుతో బాధపడేవాళ్ళు ఆర్డర్ ఇచ్చినారని ఎందుకు అనుకోవాలా? వాళ్ళని చూసిపోవడానికి వచ్చినోళ్ళు బాగోగులు చూసుకునేటోళ్ళు తినాలనుకొని ఉండొచ్చు కదా. కరెస్టేనే. ఇదేటి ఇరట్ బాబు కారు ఇక్కడున్నది? ఆ, ఒక్క నిమిషం ఉండు బొమ్మే. బొమ్మే, అన్నమ్మ నెంబర్ చివర్లో ఏమొత్తదే? 143 అనుకుంటా. మళ్ళా కరెక్టేనే. బొమ్మే, ఈ దిబ్బరొట్టెలు ఆరడిచ్చినది అనమ్మే. మనకు ముఖం చూయించలేక అప్పిగాడికి చెప్పి ఈడికి తెప్పించినదనుకుంటా. తినటానికైతే బయటే ఉండేవాళ్ళు కదా, లోపలున్నారంటే ఎవరికైనా ఏమైనా అయిందంటావా? కొండమా పోదాం పదా. మే, నువ్వట అనమాకే, నాకు గుండె దడగా అనిపిస్తుంది. రాయే బేగి పోదాం పద కొండమా. ఏటేనదే? సెప్పుకేదో అంటుకున్నది. ఫోటోనే, మొహాలు కానత్తలేవు. డాక్టర్, ఆమె కండిషన్ ఎలా ఉంది? డోంట్ వరీ, కాసేపట్లో స్పృహలోకి వస్తుంది. ఐసీయూ వార్డ్కి షిఫ్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. మీరేడున్నారు? మీకేమైనాదో అని భయమేసినది. అనమ్మా, ఎవరికేమైనాదో చెప్పు. మాకేం కాలేదు. కాలేజ్ నుంచి వస్తున్నప్పుడు ఒక ఆవిడకి కార్ తగిలింది. తలకి దెబ్బ తగిలినందుకు చిన్న ఆపరేషన్ చేశారు, అంతే. పిజ్జా ఆర్డర్ ఇచ్చినది మీరే, కానీ ఆసుపత్రిలో ఉన్నారనేసరికి కాళ్ళు చేతులు వణికిపోనాయి. నీ గురించి ఆలోచించుకుంటూ నన్నెందుకు పట్టించుకోవట్లేదని కోపం వచ్చింది. ఆ ఆవేశానికి ఒక అమ్మ గాయాల పాలైంది. ఆ అమ్మేవలో చూడాలనిపిస్తుంది సార్. పాప ఎన్ని ఆశలు మోసుకొని రోడ్డు మీద నడుస్తాందో. మీ కోపం, మీ ఆవేశం ఎదుటోళ్ళ పానం మీదకి తెచ్చినది చూసారా? ఆవిడకి జరగరాంది జరుగుంటే జీవితాంతం మీరు కూడా చాలా బాధపడేటోళ్ళు కదా. అనమ్మా, మీ ఆర్డర్ తీసుకోండి. మీరు తింటూ ఉండండి. పొద్దున్నే మా అమ్మ పేరు మీద గుళ్ళో అర్చన చేసి కుంకుమ తెచ్చినాను. ఈ అమ్మకెడితే తొందరగా కోలుకుంటుంది. మేము తర్వాత తింటాం భూమి. ముందు ఆవిడ చూద్దాం పదండి.
సిస్టర్. ఎస్, ఇంకా 2 గంటల్లో స్పృహ వస్తుంది. అప్పటి వరకు డిస్టర్బ్ చేయకండి. ఓకే. ఓకే. అమ్మా, మీరెవలో ఏమో కానీ మా అమ్మ క్షేమంగా ఉండాలని గుళ్ళో పోసేసి అమ్మోరు తల్లి కుంకుమ తెచ్చినాను. ముఖం సరిగ్గా కానొత్తలేదు భూమే. దెబ్బలు బాగా తగిలినట్టున్నాయి. సారీ భూమి, నీ గురించి ఆలోచిస్తుంటే ఇలా యాక్సిడెంట్ అయింది. పర్లేదు మాస్టారు, దురదృష్టం కొద్దీ అట్టా అయినా ఆ అమ్మ అదృష్టం బాగుంది కాబట్టి మీరక్కడి నుండి వెళ్ళిపోకుండా ఆసుపత్రికి తీసుకొచ్చి ప్రాణాలు కాపాడినారు. ఈ అమ్మను సొత్తుంటే మా అమ్మ గుర్తుకొత్తాంది. ఎట్టుందో ఏటో. భూమికి దుఃఖమొత్తే అట్టనే వెళ్ళిపోద్ది మాటారు. మా సరోజమ్మతని ఒగ్గేసి వచ్చినాం కదా. నాకంటే మా అన్న కూడా ఉన్నాడు. మా అమ్మ మా నాయన అప్పుడప్పుడు ఫోన్ చేస్తా ఉంటారు. భూమికి ఎవరున్నారు? వాళ్ళ అమ్మాడో పాడేరులో ఉన్నది. కొండమ్మా, డబ్బులు తీసుకో. తీసుకోకుండమ్మా. 50 వస్తుంది. ఉండి నీ కొండమ్మా. తిప్పులు తీసుకుంటే తిప్పలు పడతామని భూమి చెప్తాది మాటారు. మీరేమైనా సాయం చేయాలనుకుంటే ఇగో ఈ అమ్మకి చెయ్యండి. అప్పట్లో అందాల పోటీలు లేవు గాని లేదంటే కనీసం ఒక 10 సంవత్సరాల పాటు నేనే ఫస్ట్ ప్రైజ్ గెలుచుకునేదాన్ని. పోటీలు లేవు కాబట్టి బ్రతికిపోయాం గ్రాని. ఏంటే మనవరాలా, ఎగతాళి చేస్తున్నావా? కాదు గ్రాని, నీ అందానికి దాసోహమయ్యి పిచ్చెక్కిపోయి చచ్చిపోయేవాళ్ళు కదా అని పోటీ లేకపోవడం మంచిదన్నాను. మరే నేను కాలేజ్ చదివే రోజుల్లో 9 వరకే చదివానన్నావు కదత్తా. అవునే, మా స్కూలు కాలేజ్ గ్రౌండ్లో ఉంటే అలా చెప్పుకోవా ఏమిటి? చిచి, సరిగ్గా పాపిడి దగ్గర ఓ 10 వెంట్రుకలు తెల్లబడిపోయి నా అందాన్నంతా పాడు చేసేసాయే. ఆ మిగతా వాటికి కూడా రంగేసే గ్రాని. ఇదేదో బాగుందే. బుద్ధుందా మీకు? శేషమ్మ జుట్టు మొత్తం నెరిసిందన్న రహస్యం మీకు తెలీదు. అది కవర్ చేయడానికి ముందు బెత్తడి జుట్టు తెల్లబడిందని కవర్ చేసుకుంటుంది. నిజం చెప్తే సొమ్మేం పోతుంది? రంగు పోతుందక్క. అయినా చిన్నపిల్లలతో రహస్యాలు చెబుతావా ఏమిటి? ఇంట్లో చిన్నపిల్లలు ఎవరున్నారు? అవంతిక కన్నది ఒక్క ఆడపిల్లనే. అయినా 10 మందిని కన్నదానిలో తయారైంది.